ఈరోజు మనం నిర్గమకాండం గురించి తెలుసుకుందాం. ఈ నిర్గమకాండం అనేది బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో 2వ పుస్తకం. ఓకేనా? ఈ నిర్గమకాండం అని పేరు పెట్టారు కదా, ఆ పేరు ఎలా వచ్చిందనేదాన్ని ఆలోచిద్దాం. ఇది మనకు తెలియాలంటే కొద్ది చరిత్ర మనకు తెలియాలి. అదేంటంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో టాలమీ ఫిలడెల్ఫస్ అనేటువంటి ఒక గ్రీకు రాజు ఉండేవాడు. ఆ గ్రీకు రాజు ఈజిప్ట్ పాలస్తీనాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రాల నుంచి కూడా 70 మంది పండితుల్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ 70 మంది ఏం చేశారంటే హెబ్రీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి లేఖనాల్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి లేఖనాలని ఏమని పిలుస్తారంటే సెప్టోజెంట్ అని పిలుస్తారనమాట. ఈ సెప్టోజెంట్లో నిర్గమకాండాన్ని ఏమంటారంటే ఎక్సోడస్ అంటారనమాట. ఈ ఎక్సోడస్ అంటే అర్థం ఏంటి? నిర్గమము, వెడలిపోవడం, వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళడం అనేటువంటి అర్థాలను వస్తుంది. ఇప్పుడు